అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి నెల్లూరు చేరుకుంటారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో జగన్ ములాఖాత్ అవుతారు. అనంతరం కాకాని కుటుంబ సభ్యులను కలిసి వారితో మాట్లాడతారు. ఆ తర్వాత నెల్లూరు పట్టణంలోనే నివాసం ఉంటున్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ను కలిసి మాట్లాడతారు. తర్వాత జగన్ అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. జైల్లో ఉన్న కాకాన్ని కలిసిన అనంతరం జిల్లా నాయకులతో జగన్ సమావేశం అవుతారని సమాచారం. ఇలాంటి సమావేశాలకు పోలీసుల అనుమతి లేనప్పటికీ ప్రసన్న కుమార్ ఇంట్లో ఈ భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ పర్యటనకు ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హెలిప్యాడ్ వద్ద 10 మంది, జైలు దగ్గర ములాఖాతుకు 3, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మందికి మించి అనుమతించకూడదని స్పష్టం చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై చర్యలకు పోలీసులు సిద్దమవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జగన్ పర్యటనలో చోటు చేసుకున్న అలజడుల నేపథ్యంలో ముందస్తు నియంత్రణ చర్యలకు పోలీసులు సిద్దమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంది నెల్లూరు జిల్లా. అయితే ఈ పర్యటన నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒకంత ఉత్కంఠ వాతావరణం నెలకొందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఆంక్షల నడుమ భారీ ప్రజాదరణ నడుమ ఈ యొక్క పర్యటన జరగబోతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నేటి ఉదయం నుంచి కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీగా పరుగులు తీయడానికి సమాయత్తమవుతున్న నేపథ్యంలో మరోపక్క ప్రభుత్వం నుంచి భారీ ఆంక్షలు రావడంతో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎలా సాగుతుందా, ఏమవుతుందా అనేది ఉత్కంఠ క్షణాలు నడుస్తుండటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఏదైతే నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డితో మాట్లాడటానికి, ఆయన్ని కలవటానికి, ఆయనకి సంఘీభావం తెలపడానికి నెల్లూరు జిల్లా పర్యటన పెట్టుకున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పోలీసు ఆంక్షలు ఇప్పటికే విధించారు. పోలీసు ఆంక్షలు షురూ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటన ఎలా జరుగుతుందా, ఏం జరుగుతుందా, ఏం చేయబోతున్నారు అనే దాని మీద పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ను కూడా కలిసి మాట్లాడతారన్న నేపథ్యంలో 2 టూర్ షెడ్యూల్స్ పెట్టుకున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందా, ఏ క్షణాన ఏం జరుగుతుందా అనే దాంట్లో ఉత్కంఠంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి సమావేశాలకు సంబంధించి ఇప్పటికే అనుమతి లేదు అన్న నేపథ్యంలో ప్రసన్న కుమార్ ఇంట్లో పెద్ద ఎత్తున కూడా నిన్న సాయంత్రం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి ఏం చేయాలనే దాని మీద పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లా నాయకులు మొత్తం, అలాగే రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం కూడా చర్చించుకున్న పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాయత్తమైన పరిస్థితి అయితే ఉంది. అధికారులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. భారీ సమీకరణతో బల ప్రదర్శనకి వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధమైందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. జైలులో కానీ గోవర్ధన్ రెడ్డి ములాఖాతుతో మరొకసారి నెల్లూరు జిల్లాలలో పట్టు కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ మరలా ప్రభుత్వం రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఇటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే కొంత మేరకు పోలీసు ఆంక్షలు పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా భారీ జనాన్ని తరలించి బల ప్రదర్శన చేయడం పరిపాటిగా మారిన నేపథ్యంలో అనంతపురం జిల్లా రాసుపాడు, ప్రకాశం జిల్లా పొదిలి, పల్నాడు జిల్లా రెంటపాల, చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటనలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న నేపథ్యంలో వీటన్నిటికీ కూడా ఆంక్షలను విధించిన పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిలో ఆంక్షలు పెట్టడం, వాటిని జగన్మోహన్ రెడ్డి ధిక్కరించడం, అడుగులు ముందుకేయటం పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా నెల్లూరు పర్యటనలో గురువారం మరలా ఇది పునరావృతం అవుతుందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఇన్ఛార్జి ఎస్పీ దామోదర్ ఆంక్షలతో కూడిన అనుమతులను అయితే ఇచ్చారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకున్న లేఖపై ఆయన రాసిన పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని హెలిప్యాడ్ వద్ద 10 మందికి మించి అనుమతి ఇవ్వట్లేదు. అలాగే జైలు దగ్గర ములాఖాతుకు కూడా 3 నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఇంటి దగ్గర
100 మందికి మించి అనుమతించకూడదని ఆ ఎస్పీ దామోదర్ నరసింహ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలకు ఆ పోలీసులు సిద్ధమవుతామని కూడా ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో చోటు చేసుకున్న అలజడుల నేపథ్యంలో ముందస్తు నియంత్రణ చర్యలకి సిద్ధమవుతున్నట్లు కూడా ఆ ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జైలులో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న నేపథ్యంలో ఆయన కలిసిన అనంతరం, ఆయనతో ములాఖాత్ అయిన అనంతరం, ఆయనతో సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. ఈ నెల 3నే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన చేయాల్సి ఉంది. అయితే అప్పుడు కొంత చెముడు గుంటలో హెలిప్యాడ్ ఏర్పాటుకు పోలీసులు స్థలం చూపించిన నేపథ్యంలో అది జైలుకు దగ్గరగా ఉండటంతో బల ప్రదర్శనకి కొంత మేరకు అవకాశం ఉండదనే వైఎస్ఆర్సీపీ నాయకులు భావించినట్లు కూడా అర్థమవుతా ఉంది. అది కొంత మేరకు రద్దు చేసుకున్న పరిస్థితి ఉంది. చుట్టూ ముళ్ల పొదలు, రోడ్డు వైపుల హైటెన్షన్ తీగలు ఉన్నాయని, అప్రోచ్ రోడ్డు లేని స్థలాన్ని చూపారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అభ్యంతరం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. వేరే చోట స్థలాన్ని ఇవ్వాలని కోరగా పోలీసులు అనుమతించలేదు. అయితే అనుమతించకపోవడంతో హెలిప్యాడ్ ఏర్పాటుకు నాయకులు స్వయంగా చూసుకుంటున్నాము, ఎదుగుతున్నాం అన్న పరిస్థితి ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లే పరామర్శించేలా కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన సిద్ధం చేసుకున్న నేపథ్యంలో జైలు నుంచి ప్రధాన రహదారి ద్వారా నెల్లూరు జిల్లాలో సుమారు 8 కిలోమీటర్ల రోడ్డు మార్గాలన జగన్మోహన్ రెడ్డి ప్రయాణించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. దాదాపు 8 కిలోమీటర్ల మేరకు కూడా కొంత మేరకు భారీగా జగన్మోహన్ రెడ్డి చుట్టానికి జనాలు తరలి వస్తారనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా గురువారం ఉదయం 10:30 గంటల మధ్య చెముడుగుంట సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు జగన్మోహన్ రెడ్డి చేరుకొని ఉన్నారు. అక్కడి నుంచి జైలుకి వెళ్లి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలుస్తారు. తర్వాత భుజ నెల్లూరు, అయ్యప్ప గుడి సెంటర్, కరెంట్ ఆఫీసు సెంటర్, జీజీహెచ్ మీదుగా సుజాత నగర్ లోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకుంటారు. ఈ మార్గంలోనే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 2 రోజులుగా పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో సుమారు 11:25 గంటలకు మహాకుంభ అభిషేకం జరగనుంది. ఈ జగన్ పర్యటనకు భారీగా జనాన్ని సమీకరిస్తే ఈ ప్రాంతంలో భక్తులకు కొంత మేరకు ఇబ్బంది తప్పదు. ఈ మహాకుంభ మేళాకి సంబంధించి పోలీసులు ఇప్పటికే భక్తులకు ఇబ్బంది అవుతుంది, అక్కడ జనాలకు ఇబ్బంది అయింది, స్థానిక ప్రజలు ఇబ్బంది పడతారని కూడా పోలీసులు తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పక్కనే ప్రభుత్వ ఆసుపత్రి, అదే దారిలో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న దారిలోనే ప్రభుత్వ ఆసుపత్రి ఉండటం, అక్కడ నిత్యం రోగులు అత్యవసర పరిస్థితి ఉంటది, చికిత్స అందిస్తా ఉండాలి. ఏదైతే పల్నాడు జిల్లా పర్యటన నేపథ్యంలో రెంటపల్ల వద్ద చనిపోయిన పరిస్థితి మరలా రిపీట్ అవుతుందని కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అత్యవసర చికిత్స కోసం క్షతగాత్రులు వస్తా ఉంటారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ పెరిగితే వారికి ఇబ్బందులు ఉంటాయని కూడా జిల్లా ఎస్పీ దామోదర్ వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలిపారు. నెల్లూరులో ఇప్పటి వరకు మనకి అందిన సమాచారం వరకు నెల్లూరు పట్టణం మొత్తం కూడా వార్డుల వారీగా జన సమీకరణకి కొంతమేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు సమాయత్తం అవుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఒక్కొక్క వార్డు నుంచి 200 నుంచి 300 కూడా సమీకరించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు కొంత మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కొవ్వూరు, సర్వేపల్లి నియోజకవర్గాల నుంచి కూడా కొంత మేరకు జగన్మోహన్ రెడ్డి అభిమానులు భారీగా వచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి. వీరందరూ కూడా ఇప్పటికే నెల్లూరు పయనమైన పరిస్థితి అయితే ఉంది. 10:30 గంటలకు నెల్లూరు రూరల్ పరిధిలోని కరెంట్ ఆఫీస్ సెంటర్ కి చేరుకొని అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తా ఉండే పరిస్థితి ఉన్నట్లు కూడా పోలీసులు అంచనా వేసిన పరిస్థితి అయితే ఉంది. సందీప్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.